తెలంగాణ రాజకీయాల్లో సంచలనానికి తెరతీసిన కేటీఆర్ తన పొలిటికల్ కెరీర్ కు గుడ్ బై అంటూ ప్రకటన. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన కేటీఆర్ ట్వీట్. కవిత రీ ఎంట్రీతోనే పొలిటికల్ కెరీర్ కు కేటీఆర్ బ్రేక్ ఇచ్చారా? వారసత్వం కోసం అన్నా చెల్లెలు కుస్తీ పడుతున్నారా? కేసీఆర్ నిర్ణయంతోనే కేటీఆర్ ట్వీట్ చేశారా? కవిత చేతికే గులాబీ పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నారా? కేటీఆర్ ట్వీట్ వెనుక అసలు రహస్యమేంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సంచలనానికి తెరతీశారు. ఎవరు ఊహించని రీతిలో పొలిటికల్ కెరీర్ కు గుడ్ బై అంటూ ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. దీక్ష దివస్ లో పాల్గొని కేడర్లోనూ నూతనోత్తేజం రేపిన కేటీఆర్ రాత్రికి రాత్రి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుకున్న కారణాలేంటని సర్వత్రా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ను కేసీఆర్ తర్వాత అన్ని తానే నడిపిస్తున్న కేటీఆర్ అసలు పార్టీ కేడర్తో గాని సన్నిహిత నేతలతో గాని ఒక్క మాట కూడా చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం వెనుకున్న ఆంతర్యం ఏంటని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అసలు తండ్రికి తగ్గ తనయుడిగా పొలిటికల్ కెరియర్లో ఎదిగిన కేటీఆర్ ఎవరి సలహాతో ఈ నిర్ణయం తీసుకున్నాడనేది అంతు చిక్కడం లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీలో నెక్స్ట్ బాస్ అయిన కేటీఆర్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని గులాబీ శ్రేణులు అంతర్మథనంలో పడ్డారు. కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ చెప్పాడన్నది నిజం. అయితే ఈ నిర్ణయం శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని కాదు, కొద్ది రోజులు పార్టీ కార్యకలాపాలన్నిటికీ దూరంగా ఉండి రీఫ్రెష్ అవ్వాలనుకుంటున్నారట. ఏడాది కాంగ్రెస్ పాలనపై ఇప్పటికే చాలా మంది ప్రజలు వ్యతిరేకత కనిపిస్తుంది. ముఖ్యంగా రైతుల నుంచి అనేక విమర్శలు, ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు హైదరాబాద్లో హైడ్రా, మూసీ బాధితులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇంకోవైపు లగచెర్ల లడాయికి ప్రభుత్వం బ్రేక్ వేసినా రైతులపై కేసులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా ఉండి తామున్నామనే భరోసా ఇవ్వాల్సింది పోయి రాజకీయాలకు కాస్త బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారని ప్రకటన చేయడం ఏంటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రేక్ కేటీఆర్ చెప్పినట్లు తాత్కాలికమా, శాశ్వతమా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కవిత రీఎంట్రీతో ఇక కేటీఆర్ సైడ్ అవ్వాల్సిందేనని ప్రచారం నడుస్తున్న ఈ తరుణంలో కేటీఆర్ నోట బ్రేక్ అనే మాట రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపంగా మారిందని, రేవంత్ పాలన ఫ్రమ్ ఢిల్లీ టు ఢిల్లీ ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించిన కొద్ది రోజులకే తన పొలిటికల్ కెరీర్కు కాస్త బ్రేక్ ఇస్తున్నానని చెప్పడం అనుమానాలకు తావిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎదురైన చేదు ఫలితాల కారణంగా బీఆర్ఎస్ కేడర్ చాలా వరకు డీలపడింది. అందుకే పార్టీ ఎలాంటి పిలుపునిచ్చినా మెయిన్ స్ట్రీమ్ లీడర్లు తప్ప గ్రామస్థాయి కేడర్ మాత్రం కదిలింది లేదు. తుంటి ఎముక రీప్లేస్మెంట్ సర్జరీతో కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఎప్పుడో ఓసారి పార్టీ నేతలను కలవడం, సమావేశాలు నిర్వహించడం తప్ప అధినేత బయటకు రావడం లేదు. శ్రేణులు కూడా నిరుత్సాహంలో ఉన్నారు. పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇలాంటి సమయంలో నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలకు పిలుపునిస్తూ పార్టీని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేయాల్సింది పోయి తనకు కాస్త రెస్ట్ కావాలని చెప్పడం ఏంటనేది ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేస్తుంది. బీఆర్ఎస్ అనేది తెలంగాణలో ఓ వెలిగిన పార్టీ. ఉద్యమ పార్టీగా ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్థానం స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా మారి అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించింది. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తర్వాత ఆ పార్టీ జాతకం మారిపోయింది.
అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇంతకాలం బీఆర్ఎస్ను కేసీఆర్ అన్నీ తానే నడిపించారు. కానీ ఇప్పుడు ఆ పని కేటీఆర్ చేస్తున్నారు. అధికారికంగా పార్టీ పగ్గాలు కేసీఆర్ అప్పగించుకున్నా బీఆర్ఎస్ను తన చేతిలోకి తీసుకున్నారు కేటీ రామారావు. మరి అంతలోనే ఈ నిర్ణయం ఏంటని ప్రశ్నించుకుంటున్నారు పార్టీ శ్రేణులు. దీని వెనుక ఓ పెద్ద రహస్యమే దాగుందట. కేసీఆర్ కుటుంబంలో వారసుల కుంపటి తారాస్థాయికి చేరింది. అటు కేటీఆర్, ఇటు కవిత, మరోవైపు హరీష్ రావు, ఇలా ముగ్గురి మధ్య విభేదాలు నెలకొన్నాయట. పార్టీని అధికారికంగా అప్పగించకపోయినా అన్నీ తానే నడిపిస్తున్నారు కేటీఆర్. అయితే కవిత రీఎంట్రీతో పార్టీ పగ్గాలు తాను తీసుకోవాలనుకుంటున్నారట. దీంతో అన్నా చెల్లెల మధ్య వారసత్వ విభేదాలు పీక్స్ చేరడంతోనే కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీ పగ్గాలు తనకు కావాలనుకుంటున్నారట హరీష్ రావు. గతంలో కేటీఆర్, హరీష్ రావు మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఈ విషయంలో కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి హరీష్ రావును తన జిల్లాకు మాత్రమే పరిమితం చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. తర్వాత హరీష్ రావు పార్టీ మారుతున్నారనే ప్రచారం కూడా సాగింది. కేసీఆర్ను కాదని పార్టీని మారితే తన పొలిటికల్ కెరీర్ ప్రశ్నార్థకమవుతుందని తన నిర్ణయాన్ని మార్చుకున్నారనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అయిందని, కేసీఆర్ వయస్సు ఆరోగ్యరీత బయటకు రాకపోవడంతో ఇక పార్టీని అధికారికంగా ఎవరికైనా అప్పగించాలనే చర్చ నడుస్తోందట. ఈ విషయంలో ముగ్గురు తనకని పట్టుబట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కవిత, కేటీఆర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఇప్పటికే ఎంతో ప్రజా వ్యతిరేకత మూటకట్టుకుంది. కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతుందని, కార్యకర్తలు కూడా కలుపుకొని వెళ్లలేకపోతున్నారని, ఇలా ఉంటే పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని కేసీఆర్ భావించారట. అందుకే కొడుకు కంటే కూతురు కవితకే పార్టీ పగ్గాలు అప్పగించాలనుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో కేటీఆర్ విభేదించి రాత్రికి రాత్రే ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో అంతా కేటీఆరే అనేది జగమెరిగిన సత్యం. ఎవరు ఏం కావాలన్నా, ఏ పనులు చెయ్యాలన్నా అంతా కేటీఆర్ కనుసన్నలోనే జరిగేదట. కేసీఆర్ సూచిస్తారు, కేటీఆర్ ఆదేశిస్తారు. అది పార్టీలో ఎవరైనా పాటించాల్సిందేనట. ఓ విధంగా చెప్పాలంటే కేటీఆర్ ఫైనల్ అంటే ఫైనల్. వన్స్ నో అంటే దాని జోలికి కూడా వెళ్లేవారు కాదట. అంతలా పార్టీని నడిపించిన కేటీఆర్ ఇప్పుడు ఉన్నట్లుండి బ్రేక్ చెప్పడమే ఎన్నో అనుమానాలకు తావిస్తోందంటున్నారు. కేటీఆర్, కవిత మధ్య వారసత్వ పోరులో కేసీఆర్ మాత్రం తన గారాల పట్టి వైపే మొగ్గు చూపుతున్నారట. కవితకే పార్టీ పగ్గాలు అప్పగించాలనుకుంటున్నారని, తన నాయకత్వంలోనే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దామని కేసీఆర్ మధ్యలో ఉన్న ఆలోచన బయటపెట్టారట. దీంతో విభేదించిన కేటీఆర్ అసలు తనకు ఈ రాజకీయాలే వద్దని చెప్పి రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకొని ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారని పలువురు మాట్లాడుకుంటున్నారు. కేటీఆర్ పొలిటికల్ బ్రేక్ నిర్ణయం కవిత రీఎంట్రీకి లైన్ క్లియర్ అయిందట. కేటీఆర్ బ్రేక్ తీసుకోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయట. పార్టీలో ఏం జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ మేరకు ఉంది, రేవంత్ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ స్టాండ్ ప్రజలు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఇలా తానే నేరుగా తెలుసుకునేందుకు కాస్త బ్రేక్ ఇచ్చారని తెలుస్తుంది. ప్రత్యక్షంగా ఉంటే ఈ విషయాలన్నీ తెలుసుకోలేం. అందుకే తానే స్వయంగా దిగి నిశితంగా తెలుసుకునేందుకు సైలెంట్ సర్వే చేయాలనుకుంటున్నారట. కేసీఆర్ కూడా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఫామ్ హౌస్కు వెళ్లిపోయి అన్నిటినీ ఆలోచించి క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతోందని తన స్పెషల్ టీం ద్వారా తెలుసుకునేవారట. ఇప్పుడు కేటీఆర్ కూడా తండ్రి బాటలోనే నడవాలని కాస్త బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో తన సత్తా ఏంటో తిరిగి చూపించాలని భావిస్తోంది బీఆర్ఎస్.
అది సాధించాలంటే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ప్రజలకు విస్తృతంగా తీసుకువెళ్లాలి. ఈలోగా కేడర్లో మరింత జోష్ నింపేందుకు ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునివ్వాలని ఆలోచన చేస్తున్నారట కేటీఆర్. ఓవైపు కవిత కూడా తిరిగి యాక్టివ్ అయ్యారు. మరోవైపు హరీష్ రావు ప్రజల్లోనే ఉంటున్నారు. ఇద్దరు పార్టీ కార్యక్రమాలను ప్రజలకు తీసుకువెళతారు. ఈ గ్యాప్లోనే క్షేత్రస్థాయి పరిస్థితిని లోతుగా తెలుసుకునే పనిలో పడ్డారట కేటీఆర్. మొత్తానికి కేటీఆర్ నిర్ణయం రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే సంచలనంగా మారింది. చూడాలి, కాస్త బ్రేక్ తర్వాత కేటీఆర్ మరింత ఉత్సాహంతో తిరిగి వస్తారా, పొలిటికల్ కెరీర్కు శాశ్వత బ్రేక్ ఇచ్చి కవితకు లైన్ క్లియర్ చేస్తారా అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.